నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు మనకి ప్యాషన్ ప్రో బండి ఒకటి వచ్చింది. ఇదేంటంటే హెడ్ దగ్గర బాగా ఆయిల్ లీక్ అయిపోతుంది. దీనికి ఆయిల్ లీక్ అయిపోతుంది. కస్టమర్ తీసుకొచ్చారు మన దగ్గరికి. చూస్తే ఆ హెడ్ బోల్ట్ అనేది మనం టైట్ చేసాము. 4 10 నెంబర్ బోల్ట్లు వస్తాయిగా, వాటిని టైట్ చేసాము. అయినప్పటికీ కూడా పోయినసారి వచ్చినప్పుడు టైట్ చేసినప్పుడు కూడా మళ్ళీ లీక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ బోల్ట్స్ లెంగ్ బోల్ట్ ఉంటాయి కదా 4, ఆ బోల్ట్ని తీసుకెళ్ళి మొత్తం మనం ఓపెన్ చేసి థ్రెడింగ్ చేయించాలి. ఈ బోల్ట్ 4 బోల్ట్ ఉన్నాయి, ఆ 4 బోల్ట్లు బయట తీసి మొత్తం ఇంజిన్ బయటకు ఓపెన్ చేసి తీసుకెళ్ళాలి. చూడండి మొత్తం ఆయిల్ లీక్ అయిపోతుంది ఇక్కడ. మొత్తం సైలెన్సర్ ఓపెన్ చేయాలి. మొత్తం హెడ్ అంతా మన ఇంజిన్ ఓపెన్ చేస్తే ఎలాంటి వర్క్ ఉంటుందో దీనికి మాత్రం కంపల్సరీగా ఎలా వర్క్ ఉంటుంది. ఈ బోల్ట్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఈ థ్రెడ్ మాత్రం బాగా లీక్ అయిపోతుంది. సో మన ఇంజిన్ ఓపెన్ చేసి లేత్ మెషిన్ కాడ తీసుకెళ్ళి ఆ హోల్ మళ్ళీ ట్యాపింగ్ చేయించి మళ్ళీ కొత్త థ్రెడ్ తీసుకొచ్చి ఆ స్టడ్ తీసుకొచ్చి మళ్ళీ కొత్తది వేసి మనం ఇది మొత్తం ఫిట్ చేయాలి ఇప్పుడు. లేదంటే ఆయిల్ అనేది ఆటో కారుతూనే ఉంది. సో కస్టమర్ ప్రతిసారి ప్రాబ్లం. చూడండి, ఇది మొత్తం బండి నుంచి ఓపెన్ చేసేసాను. లేత్ మెషిన్ కాడ తీసుకొచ్చాను. ఈ హోల్ పైన చూడండి, ఈ హోల్ వచ్చేసి ఆయిల్ హోల్ పైన ఉన్నట్టుగా ఈ హోల్, ఆ హోల్ ఖరాబ్ అయిపోయింది బాగా. మిగతా హోల్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి మిగతా స్టడ్స్. ఈ హోల్లో కంపల్సరీగా మళ్ళీ డ్రిల్ వేసి మళ్ళీ కొత్తది ట్యాప్ వేయాలి. సో ఇప్పుడు నేనేంటంటే అక్కడ లేత్ మెషిన్ కాడ తీసుకొచ్చాను. మీకు ట్యాప్ వేసేది మళ్ళీ డ్రిల్ వేసి మళ్ళీ ట్యాప్ వేసేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మొత్తం వచ్చేసి ఇది మొత్తం బండి నుంచి ఇంజిన్ని బయటకు ఓపెన్ చేసి తీసుకొచ్చేసాం. సో ఇప్పుడు మనం కంపల్సరీగా ఆ హోల్కి అనేది ట్యాపింగ్ చేయించాలి. అది మీకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ హోలు బాగా ఖరాబ్ అయిపోయింది, మాదంటే ఎలర్జీ అయిపోయింది హోలు. దాన్ని మళ్ళీ డ్రిల్ వేసి దానిలో ఏం చేస్తారంటే స్ప్రింగ్ చేస్తారు దానికోసం. సో మనం కొత్త స్టార్ట్ తీసుకొచ్చి ఆ కొత్త స్టార్ట్ కూడా దీనికి మనం ఫిట్ చేసి బండి పెట్టియాల్సి వస్తుంది. మీకు ఆ స్టార్ట్ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా. చూడండి, పాతదే. అంతకుముందు ఏమంటే ఈ స్టడ్ ఏమైందంటే మనం థ్రెడింగ్ ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి బయటికి దాన్ని కొట్టేసి టైట్ చేసి పెట్టాం. చూడండి, ఇట్లా పతలాకి కొట్టేసాం అన్నమాట. కొట్టేసి టైట్ చేయాల్సి వచ్చింది. దాన్ని టైట్ చేసి మనం పెట్టాము. సో ఇప్పుడు మనం దీని ప్లేస్లో మనం కొత్త స్టార్ట్ తీసుకొచ్చి వేయాల్సి వస్తుంది. సో ఇది అది డ్రిల్ వేస్తారు చూడండి. అట్లా డ్రిల్ వేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా డెప్త్ కొంచెం డ్రిల్ వేసి దానికి మళ్ళీ రీటాప్ చేసి హోల్ పెద్ద చేసి రీటాప్ చేసి మళ్ళీ దాని లోపల స్ప్రింగ్ వేస్తారు. సో అది ప్రాసెస్. ఇది మీకు అది చూపిస్తాను చూడండి. ఆయిల్ పెట్టి ఫిట్టింగ్ చేయి. ఒకవేళ ఎక్కువ ఆడని చంబర్ పట్టుకు రావాలి. అయిపోయింది, నా పని అయిపోయింది. లేదు, నేను ఓపెన్ ఉందా 3 వరకు ఉంటుంది. ఎవరు లేదు చూసాము, మళ్ళీ ఎవరు రావట్లేదు. సో అది స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ అలా కొట్టి తీసేస్తారు, చిన్న పీస్ మీకు తీసేస్తారు. సో ఇది కొత్త థ్రెడ్ తీసుకొచ్చేసి స్టడ్ మనం అది పెట్టేస్తున్నాం. దీన్ని ఫిట్ చేసేసి యాజ్ స్టేజ్ మొత్తం ఇంజిన్ వరకు ఎలా చేస్తున్నామో ఇంచుమించు దీన్ని కూడా ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేసి అలా వేయాల్సిందే. ఈ స్టడ్ని ఇలా ఈ స్టడ్ పుల్లర్ ఉంటుంది, దాంతో 4 ఒకసారి టైట్ చేసేసుకొని మళ్ళీ మన ఇంజిన్ ఎక్కించినట్టే మొత్తం హెడ్ బోరు మొత్తం అన్నీ యాజ్ స్టేజ్ ఎక్కించేసేయాలి. ఈ ఒక్క స్టడ్ గురించి మొత్తం ఇంజిన్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఆ ఇంజిన్ చాంబర్కి చేయించడం కోసం అని చెప్పేసి మొత్తం ఇంజిన్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లా బండితో పాటు తీసుకెళ్తే కూడా వాళ్ళకి వేయడానికి పాసిబుల్ ఉండదు కాబట్టి మనకేంటంటే అది కంపల్సరీ ఓపెన్ చేసి తీసుకురామని చెప్తున్నారు. సో ఓపెన్ చేయాలి కాబట్టి ఇది మొత్తం ఇంజిన్ మొత్తం డౌన్ చేసి తీసుకొని వెళ్ళాల్సిందే. సో ఇట్లా అన్నిటిని కూడా ఫుల్ టైట్ చేసుకొని దీన్నే కాకుండా మిగతా ఇది ఇప్పుడు మనం టైట్ చేసిన కొత్తదే మిగతా వాటిని కూడా టైట్ చేసేసి యాస్టీజ్ మన ఇంజిన్ ఎక్కించినట్టే ఇంజిన్ కంప్లీట్ ఎక్కించేద్దాము. సో ఇదంతా కూడా మనకే ఈ ఓపెన్ చేయటం మళ్ళీ స్టార్ట్ చేయటం ఎన్ని తీసుకెళ్తే మళ్ళీ ఒక రోజు ఓపెన్ చేయడం ఒక రోజు మళ్ళీ అట్లా 2 days పట్టింది.
సో లేత్ మిషన్ వర్క్ చేయాలి కదా, మన చేతుల పని కాదు కాబట్టి లేత్ మిషన్ తీసుకెళ్ళాలి, ప్లస్ చేయించుకురావాలి కాబట్టి. సో ఈ రోజంతా ఒక రోజు ప్రాసెస్ పెట్టేసింది. సో ఇదన్నమాట ఒక్క స్టడ్ గురించి. ఆయిల్ మొత్తం లీక్ అయిపోతుంది, ఆయిల్ లీక్ అయిపోతుంది అని చెప్పి ఇంజిన్ మొత్తం డౌన్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇది. సో ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, చూస్తున్నారు ఎవరు ఉంటే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇది బండి చూసారా, మొత్తం ఇంజిన్ ఓపెన్ చేసినట్టు ఈ బండి నుంచి మొత్తం అంతా సపరేట్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్క స్టడ్ గురించి ఖరాబ్ అయిపోయిందని, స్లిప్ అయిపోయింది. దానికి మనం రీట్యాప్ వేయించి స్ప్రింగ్ వేయించాం దాంట్లో. మళ్ళీ మీకు యాజ్ స్టేజ్ ఇంజిన్ ఎక్కించినట్టే మొత్తం మొత్తం ఇంజిన్ ఛాంబర్ ఎక్కించుకోవాలి. యాజ్ స్టేజ్ ప్రాసెస్ ఇక ఏం చేసినా మొత్తం అంతా క్లీన్ చేసుకుని నీట్గా ఎక్కించుకోవడం, ఇది ప్రాసెస్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసుకో దాంట్లో ఏమన్నా బైక్ రిపేర్ సార్ చూడు, అయితే లింక్ పంపిస్తా, సబ్స్క్రైబ్ అవ్వదు. అదే